మీకున్న లేడీస్ ఫాలోయింగ్ ని దాటుకుని మీరు నాకు దక్కారు అంటే ఆశ్చర్యపోవటంలో ఏమాత్రం అతిశయోక్తే లేదు. దానికి నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను సార్. ఐఎమ్ ద ఓన్లీ లక్కీ గర్ల్. ఇంకా చెప్పాలంటే మా అమ్మ నాన్నలకి నేనెప్పుడు చిన్న పిల్లలా కనిపిస్తాను అని అంటారే కానీ ఈసారి కనిపిస్తే నాకన్నా మీరే చిన్న పిల్లాడిలా ఉన్నారు అంటాను చూడండి. సో చిన్న పిల్లలు అన్నం తినను అంటే వదిలేస్తామా ఏంటి? బుజ్జగించో బతిమాలో తినిపిస్తాం కదా, తినిపించాలి కూడా. అందుకే మా చిన్ని శ్రీవారికి ఇప్పుడు నా చేతులతో గోరుముద్దలు తినిపిస్తాను అన్నమాట. తమరి పర్ఫార్మెన్స్ అయిపోతే ఇక బయలుదేరొచ్చు. పొగడ్తలకు పడిపోయేంత అమాయకులు ఎవరు ఇక్కడ లేరు. పోనీ అలుగితే? సారీ సారీ సారీ, మొత్తం పర్ఫార్మెన్స్ అంతా అటర్ ఫ్లాప్ అయిపోయిందను. అయినా ఈ డొంక తిరుగుడంతా ఎందుకు? నార్యాని భోంచేయమని నాలా అడిగితే సరిపోతుందిగా. ఆర్యా 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 ఆర్య సార్, ప్లీజ్ భోజనం చేయండి. నువ్వెన్ని రకాలుగా అడిగినా నేను తినను. తెలుగులో చెప్తే సరిపోతుందా లేక ఇంగ్లీష్లో కూడా చెప్పాలా? అది కాదు సార్. విల్ యూ ప్లీజ్ లీవ్ మీ అలోన్? ప్లీజ్ లీవ్ మీ అలోన్. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ప్లీజ్ లీవ్ మీ అలోన్. మీరా? చెప్పండి మ్యామ్. నీ లంచ్ అయిందా? అయ్యింది మ్యామ్. అదేంటి మీరా, మనం ఇష్టపడే వాళ్ళు ఆకలితో ఉండగా మనం కడుపు నింపుకోవడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? మ్యామ్ అదే మీరా, డోయిలా గురించి చెప్తున్నాను. ఆయనంటే నీకు ఎంత ప్రేమ? అదే మీరా, ఎంత ఇష్టమా అని నా అభిప్రాయం. పోనీ అభిమానం అనుకోవచ్చుగా. ఏదైనా కాని మరి అలాంటి ఆయన్ని ఆకలితో వదిలేయటం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? ఆర్య సార్ని చూసుకోవడానికి అను మ్యామ్ ఉన్నారు. ఆవిడ గారు ఎక్కడ చూసుకుంటుంది మీరా? అదే కదా నా బాధంతా. ఆవిడ ఈ మధ్య అన్ని పనులు మానేసి ఆవిడ గారి పర్సనల్ పనుల్లో బాగా బిజీ అయిపోయింది. పాపం బ్రోయిన్లాని అస్సలు పట్టించుకోవట్లేదు. కనీసం నువ్వైనా చూసుకోవాలి కదా మీరా. అలా వదిలేస్తే ఎలా చెప్పు? నీ ప్రేమకు అర్థమేముంది? అదేలే, బాస్ పట్ల ఉండే ప్రేమ అని నా ఇంటెన్షన్. నాకు తెలుసు అది ఎంత గట్టిదో. ఎందుకంటే ఒకప్పుడు బ్రోయిన్ల లైఫ్ లోకి అను రాకముందు ఆయన్ని నువ్వు చూసుకున్న విధానం, ఆయన మీద నువ్వు చూపించిన ప్రేమ, ఐ మీన్ కేరింగ్ అన్ని నేను చూశాను కదా మీరా. మరి మళ్ళీ అలాంటి అవకాశం వచ్చినప్పుడు వాడుకోవాలి కదా మీరా. ఇంకొకరి పర్సనల్ లైఫ్ ని డిస్టర్బ్ చేసే రకం కాదు మ్యామ్ నేను. నేను కూడా పని కట్టుకుని మరీ డిస్టర్బ్ చేయమనట్లేదు మీరా. డ్రోయిన్ లాని పస్తులుండకుండా చూసుకొచ్చారు అంటున్నాను. ఎస్, ఐ నో మీరా, నువ్వు వెళ్తావని నాకు తెలుసు. ఎందుకంటే ప్రేమ అలాంటిది. ఇప్పుడు మొదలవుతుంది అసలు కథ. లంచ్ టైం అయింది, భోజనం చేద్దామా?
నాకు ఆకలిగా లేదు. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్ మీరా. విజిటింగ్కి వెళ్లాల్సింది. మీరు ఇంకా భోంచేసినట్టు లేరు. ఆకలి. ఇలాంటిది ఇక మీదట జరగకుండా ఉండాలంటే ఒకటే సొల్యూషన్. తెలుసుకోవాల్సింది స్పీడప్ చేయాలి. అప్పుడిక నాకు ఆర్యకి మధ్య అడ్డుగా ఎవ్వరూ రాలేరు. వాట్? నువ్వు ఓ పని చేయి. నువ్వు అక్కడే ఉండు, నేను ఎక్కడికి వస్తాను. నేను వచ్చే వరకు ఈ విషయం ఎవరికి తెలియనివ్వద్దు. అర్థమైందా? లొకేషన్ షేర్ చేయి. చూడండి. ఎక్స్క్యూజ్ మీ సార్. యా మీరా. మీరు అను మ్యామ్ గోడౌన్స్ విజిట్కి వెళ్లాల్సిన టైం అయింది. మీరు ఓకే అంటే నేను అను మ్యామ్కి ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే మీరా. థ్యాంక్ యూ సార్. ఓకే ఫైన్. రిమైనింగ్ వర్క్స్ గురించి రేపు డిస్కస్ చేద్దాం. ఓకే సార్. ఓకే సార్. అను మ్యామ్ లేరేంటి? ఎఫ్ఎం చెప్పండి మేడం. అను మ్యామ్ ఎక్కడున్నారో తెలుసా? తెలీదు మేడం, కింద అయితే లేరు. ఓకే, యూ కెన్ గో. ఓకే మేడం. ఎక్కడికి వెళ్ళుంటారో?
దాని తర్వాత ఇంకెవరనేది ఆలోచించాలి. ఏది ఏమైనా చాలా తొందరగా అది ఎవరనేది కనిపెట్టాలి. లేదంటే ప్రేమ కోసం పుట్టిన ఈ ప్రాణానికి అర్థం ఉండదు. కనిపెడతా. కొంచెం కాన్ఫిడెన్షియల్ గా డీల్ చేయండి. నో నాట్ ఇట్. ఆ విషయాన్ని హైడ్ చేయండి. ఓకే, ఫ్రీ అయ్యాక నేనే కాల్ చేస్తాను. పదే మీరు చేయకండి. ఏంటి మీరా ఏదో కాన్ఫిడెన్షియల్ అంటున్నావు, హైడ్ చేయమంటున్నావు, ఏంటి సంగతి? అది ప్రాజెక్ట్కి సంబంధించిన మ్యాటర్. నమ్మొచ్చా? మ్యామ్, అదే మీరా ఇంతకు ముందు మన ఇంట్లో జరిగిన సంఘటనకి నీకు ఏమైనా వాట్ యు మీన్ మ్యామ్? ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది మీరా? అందులో నీ హ్యాండ్ ఏమైనా ఉందేమోనని. మీకు నేను ఎలా కనిపిస్తున్నాను? మరీ అంత చీప్ గా ఆలోచిస్తానని ఎలా అనుకున్నారు? కన్నింగ్ పనులు చేయడానికి చీపా కాస్ట్లీ అని ఏముంది మీరా? పని ఇంపార్టెంట్ కదా. నేను మీ అంత కన్నింగ్ కాదు మ్యామ్. ప్రతిసారి ఏం జరిగినా నన్నే అనుమానించి మాట్లాడటం నాకు నచ్చడం లేదు మ్యామ్. ఏం చేయను మరి? నాకు తెలిసి నాకన్నా ముందు నుంచి అను మీద అప్పర్ హ్యాండ్ కోసం నువ్వు చేసిన పనులు అలాంటివి. నాకు తెలియదనుకుంటున్నావా? అందుకే ఒకవేళ పైకి కామైపోయినట్లు నటిస్తూ లోపలున్న విషయాన్ని ఇలా చిమ్ముతున్నావేమోనని అలా అడిగానులే. ఇప్పటి వరకైతే నాకు అలాంటి ఆలోచన లేదు, కానీ ఇక మీదట చేస్తేనే బెటర్ అనిపిస్తోంది. వాట్? ఏమంటున్నావు మీరా? అవును మ్యామ్, మీరు విన్నది కరెక్టే. చేస్తే గీస్తే ఇంతకు ముందులా ఫెయిల్ అవ్వకూడదు మ్యామ్. పైకి పోవడమే జరగాలి. మీరా నువ్వు ఇలా ఎలా ఆలోచించగలుగుతున్నావు? నీది మరీ ఇంత క్రూయల్ మైండా? ఎన్నాలని ఓపిక పడతాను మ్యామ్. ఏదో ఒకరోజు ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే కదా. అంటే ఏంటి ఇప్పుడు? నువ్వు 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 విషయం కలుపుతానంటున్నావా? కన్ఫర్మ్ గా. మరి అంతేదైతే మాత్రం మనుషులు చంపడం ఏంటి మీరా? మరేం చేయమంటారు మ్యామ్? నేను మీకన్నా కన్నింగ్ కదా, దానికోసమైనా చేయాల్సిందే. వద్దు మీరా, ప్లీజ్. నాకు అను మీద కానీ బ్రోయిల్ మీద కానీ చంపేంత పగైతే లేదు. నేను చెప్పింది కూడా వాళ్ళ గురించి కాదు. మరి ఎవరి గురించి? అంటే ఆ రియాక్షన్కి ఏంటి అర్థం? నాకే విషయం కలుపుతాననిందా? అమ్మ మీరా, అమ్మో, దీన్ని నమ్మడానికి వీల్లేదు. ఇది అన్నంత పని చేస్తుంది. దీంతో జాగ్రత్తగా ఉండాలి. అమ్మో, డైరీ ఏమైపోయింది? రూమ్లోనే కదా పెట్టాను. కనపడకుండా పోవడం ఏంటి? ఒకవేళ ఎవరైనా తీసుంటారా? బయట పెట్టి మర్చిపోయి ఉంటారా? రూమ్ క్లీనింగ్కి వచ్చినప్పుడు గోపి ఏమైనా చూసుంటాడా? అడుగుదాం. గోపి, గోపి! చెప్పండి మేడం. రూమ్ క్లీన్ చేసేటప్పుడు డైరీ ఏమైనా చూసావా? లేదు మేడం. సరిగ్గా గుర్తు తెచ్చుకో గోపి. చిన్న బుక్ లా ఉంటుంది. బ్లాక్ కలర్ కవర్ పేజ్ తో ఉంటుంది. లేదు మేడం, అలాంటిదేం కనిపించలేదు నాకు. కనిపించలేదా? మరి ఏమైనట్టు? సరే, నువ్వు వెళ్ళు. సరే మేడం. మరి
ఆ డైరీ ఏమైపోయినట్టు? తెలుసుకుంటాను. ఇదేంటి ఈ టైంలో కారు వేసుకుని ఎక్కడికి వెళ్తుంది? నీరజ్ లెగు, నీరజ్ నీరజ్ లెగు. ఏంటి మాంజీ? లే నీరజ్. అబ్బా మంచి నిద్రలో ఉండలేపుతావే. అబ్బా లెక్కమంటుంటే లెగు. బా లే. మీ ఆడోళ్ళు ఉన్నారే, అడిగినప్పుడేమో బెట్టు చేస్తారు, మీకు అవసరమైతే టార్చర్ చేస్తారు. అవును మరి, ఇప్పుడు బాబు గారితో రొమాన్స్ చేద్దామని లేపాను. మరి ఈ టైంలో నాతో నీకేం పని ఉంటుంది మాంచి? బా కర్మ కర్మ, ఎప్పుడు నీకు ఈ డట్టి ఆలోచనలే. నేను అంటుంది నీ గురించే మాంచి. నిన్ను మాంచి మాంచి వెయిట్ మాంచి వెయిట్ మాంచి వెయిట్. ఫస్ట్ విషయం ఏంటో చెప్పు. ఆను ఇంట్లో ఇన్ని జరిగినా ఏ మాత్రం భయం బెరుకు లేకుండా తన పని తను చేసుకుంటూ పోతుంది. బా అర్థమయ్యేలా చెప్పు మాంచి. మట్టిబుర్ర మట్టిబుర్ర. ఆను ఈసారి గడపే కాదు, గుమ్మం కూడా దాటేసింది. వాట్? ఏంటి దెబ్బకి నిద్ర మతిపోయిందా? ఏమంటున్నావు మాంచి? ఏం మనాలో ఏం అనుకోవాలో కూడా తెలియట్లేదు నీరజ్. విషయం ఏంటో క్లారిటీగా చెప్పు. ఇప్పటిదాకా ఆను అర్ధరాత్రులో ఆ రూమ్ లోకి వెళ్లడమే చూసాం, ఇప్పుడు ఏకంగా రోడ్డుకెక్కేసింది. ఏం మాట్లాడుతున్నావు మాంచి? నిజం నీరజ్. నేను నమ్మను. నువ్వు ఈ మధ్య అనుని ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకున్నావు, అందుకే మళ్ళీ కొత్తగా ఏదో మొదలు పెడుతున్నావు. అబ్బా నీరజ్, అను అర్థం పర్థం లేకుండా పిచ్చి పనులు చేస్తుంటే దానికి నన్నేం చేయమంటావు? అయిన దానికి కాందానికి ఆద్యం పోసి పిచ్చి పిచ్చి పనులు చేసేది నువ్వు. నీకు మీ వదిన గారి మీద బాగా పరమాన ప్రేమ ఎక్కువైనట్టుంది. ఇప్పుడు మీ వదిన గారు చేసిన వ్యవహారం తెలిస్తే నీకు పిచ్చెక్కుతుంది. అసలు అను బయటికి ఎలా వెళ్ళిందో తెలుసా? ఏ గాల్లో తేలుకుంటూ వెళ్ళిందా? నీరజ్ వెట్టకోరమ్మా. నీ అతి చూస్తుంటే అలాగే ఉంది. మరి నీకు ఇలా కాదు, రా చెప్తాను. అబ్బా మాన్సి, రా. మాన్సి ఏం నువ్వు? అదిగో చూడు, గేట్లు కూడా ఇంకా ఓపెన్ లోనే ఉన్నాయి. అబ్బా మాన్సి, గేట్ ఓపెన్ లో ఉంటే అనుయ బయటికి వెళ్ళినట్ట? వినిపించుకోవా? నీకు అను మీద ఇంత గుడ్డి నమ్మకం ఏంటి? నమ్మకం అనేది అనులో ఉండే బెస్ట్ క్వాలిటీ మాన్సి, అది అందరిలోనూ ఉండదులే. ఏది? దొంగతనంగా డోర్లు ఓపెన్ చేయడం, గేట్లు ఓపెన్ చేయడమా?
అలా అని నువ్వు క్రియేట్ చేస్తున్నావు. సరే అయితే కిందికి పద. ఎందుకు? మీ నమ్మకానికి గండి వేసి మేడం గారు చేసే పనులకి ప్రూఫ్ చూపిస్తా. మాన్సి, పద. అయ్యో సార్, అంత మాట అనకండి. పరిస్థితులు అలా వచ్చాయే తప్ప పని కట్టుకుని మరీ అలా ఎందుకు చేస్తాను సార్? మరి పదే పదే నువ్వు ఇలా చేయడాన్ని ఏమని అర్థం చేసుకోవాలి? మొండితనం అనాలా, మూర్ఖత్వం అనాలా, లేదంటే మా మాట అంటే లెక్కలేదనుకోవాలా? సార్ ప్లీజ్. ఇప్పటి వరకు నువ్వు అప్పుడప్పుడు చేసే వింత ప్రవర్తన చూసే నీకే ఎందుకు ఇలా అవుతుందని బాధ కలిగేది. కానీ ఇప్పుడు భయం వేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు నా మీద కోప్పడ్డానికి కానీ నా గురించి బాధపడటంలో కానీ కారణం ఉంది. కానీ మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితిని మాత్రం ఎప్పటికీ తీసుకురాను సార్. సమయం వచ్చినప్పుడు నాలో వచ్చిన ప్రతి మార్పుకి కారణమేంటో మీకే అర్థమవుతుంది. అంతవరకు మీరు కొంచెం ఓపిక పట్టండి సార్. నువ్వు నాతో మాట్లాడకపోవటమే నేను భరించలేకపోతుంటే ఇలా అవాయిడ్ చేయటం, నా మొహం చూడటానికి ఇష్టపడట్లేదంటే నేను బెడ్ మీద పడుకుంటే ఆర్య బయటికి వెళ్ళిపోతారు. నా ఆర్య ప్రశాంతంగా పడుకోవాలి. Shut up! Shut up!
Shut up! Shut up! Shut up! Shut up! Shut up! చాలా టైం అయిపోయింది. ఇదేంటిది ఇంత లేటుగా లేచాను? ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, చెప్పండి సార్. ఈ పేషెంట్ పరిస్థితి కోమా సార్. కోమానా? ఎలా? అసలేం జరిగింది డాక్టర్? ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ సార్. యాక్సిడెంట్ అని మాత్రం తెలుసు. తలకి బాగా దెబ్బ తగలడం వల్ల కోమాలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఎప్పుడు కోలుకోవచ్చు ఏమైనా చెప్పగలరా? అది మిరాకిల్ అని అంటున్నారు సార్. ఇంతకు మించిన వివరాలు ఏమైనా కావాలంటే డాక్టర్ కేసరి అని ఉంటారు, ఆయన కనుక్కోండి. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ రోజైతే ఆయన లీవ్ లో ఉన్నట్టున్నారు సార్. మరీ అంత అర్జెంట్ అనుకుంటే రిసెప్షన్ దగ్గర ఆయన విజిటింగ్ కార్డు ఉంటుంది, మీరు ఫోన్లో కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. మీరెందుకు ఇక్కడికొచ్చారు? నీ గురించి అను. నేను ఇక్కడికొస్తానని మీకెలా తెలుసు? తెలుసుకోవాలి కదను. ఎవరి గురించి తెలుసుకోవాలి? నీ మీద అటాక్ చేస్తున్నది ఎవరో తెలుసుకోవాలని వచ్చాను. ఇతను ఆ పిచ్చోడు ఇతన్ని వెతుకుతూ కేశవ జెండా ఎందుకొచ్చారు? అంటే ఇతని వెనక ఏమైనా కథ ఉందా? అది కూడా గతానికి సంబంధించిందా? అందుకేనా ఆ రోజు టెంపుల్ దగ్గరికి ఆర్య సార్, జెండే సార్ ఇద్దరు వచ్చారు? మీరు ఎవరి గురించి వచ్చారు? ఐ మీన్ ఎవరిని సస్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఆ రోజు టెంపుల్లో ఉండే ఈ పిచ్చోడి కోసం వచ్చారా? అసలు ఈ పిచ్చోడికి గతానికి ఉన్న లింక్ ఏంటి? డైరీలో కూడా ఇప్పటి వరకు ఇలాంటి కొత్త క్యారెక్టర్ ప్రస్తావనే రాలేదు. ఇతని పాత్ర ఏమై ఉంటుంది? ఇక మీదట ఉంటుందేమో. చదువుదామన్నా విచిత్రంగా డైరీ మాయమైపోయింది. దాని గురించి ఎవరిని అడగలేని పరిస్థితి. ఇప్పుడెలా?
జెండే సార్, మిషనరీకి కావాల్సిన మెటీరియల్ ఇన్ టైంలో అందించడానికి వర్క్ అంతా ఇక్కడే జరుగుతుంది. సార్, ఇందులో మొత్తం 7 ఫ్లోర్స్ ఉన్నాయి సార్. ఆల్మోస్ట్ 1200 మంది స్టాఫ్తో నాన్ స్టాప్గా వర్క్ చేస్తే తప్ప మన షోరూమ్ ఓపెనింగ్ డేట్కి మెటీరియల్ అందించలేము. మీరా అవసరమైతే స్టాఫ్ని పెంచుకోండి, అంతేగాని ఉన్న వాళ్ళతో ఎక్కువ పని చేయించి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ఓకే సార్. వాట్ అబౌట్ సేఫ్టీ? సార్, అదే మీరా, ఇంతమంది మనల్ని నమ్ముకొని అంత హార్డ్ వర్క్ చేస్తున్నప్పుడు కొత్తగా ఉంది రూపం, కనురెప్ప వేయనిదు అందం, మనసులో నవింత మోహం, మరువలేని ఏమిరా నీ ఫీలింగ్స్ కి మ్యాచ్ అయిందా? ఏంటి ఏదో మెమోరీస్ ని క్యాప్చర్ చేస్తున్నట్టున్నా? మీరా నీ విజువల్ కి నా సాంగ్ కి మ్యాచ్ కాలేదు. ఉండు, జల జల జలపాతం నువ్వు, సెల 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 ఏరుని నేను, సలసల నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపోతాను. చలి 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 గాలివి నువ్వు, చిరు 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 అలనే నేను, చర చర నువ్వల్లితే నన్ను ఎగసే కెరటానవుతాను. హే మన జంట వైపు జాబిలమ్మ. ఆకు మీరా, ఎందుకా తొందర? ఓ, ఫోటో చూడకుండా ఉండలేకపోతున్నావా? ఏమో అనుకున్నాను మీరా, నువ్వు తక్కువ తనవేం కాదు. పుష్పలో అల్లు అర్జున్లా తగ్గేదలే అన్నట్లు అస్సలు తగ్గట్లేదు కదా? మ్యామ్, అది యాక్సిడెంటల్ గా జరిగింది. దానికి మీరేవేవో ఊహించుకొని సీన్ క్రియేట్ చేయకండి. ఇంకా నేను క్రియేట్ చేయాల్సిందేముందిలే మీరా, నువ్వే వడ్డించిన విస్తరలా మంచి మీల్స్ ఇచ్చావు కదా. మ్యామ్, అది సరే కాని ఇంతకీ లాంగ్ డ్రైవ్ ఎలా జరిగిందో చెప్పలేదు. మేం వెళ్ళింది గోడన్స్ విజిట్ కి, హాలిడే ట్రిప్ కి కాదు. అది కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? తొందర పడుకులే మీరా, ఇప్పుడే కదా మొదలైంది. ముదరడానికి కొంచెం టైం పడుతుంది. ఈలోపు ఈ హాట్ ఫోటో చూసుకుంటూ ఊహల్లో మునిగి తేలుతుండు. ఇంత మంచి అవుట్పుట్ ఇస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరా. ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, నీకై నువ్వే వచ్చి ఈ సాంగ్ నీకోసం ప్లే చేయలేదు, నా కోసం. బాగుంది కదా? గుండెల్లోన వేగం పెంచావే, కుమ్మంలోకి హోలీ తెచ్చావే. అటు ఇటు కాకుండా అయిపోయింది నా పరిస్థితి. అటు నందిని నిలయానికి వెళ్లే ఆస్కారం లేదు, ఇటు కేశవ జెండే గురించి పూర్తిగా తెలుసుకునే ఛాన్స్ కోల్పోయాను. పైగా ఆయన్ని ఫాలో చేసింది కూడా ఆయనకి తెలిసిపోయింది. ఇక మీదట నా అన్వేషణ ఎలా సాగించాలి? అసలు
ఆ డైరీ ఉన్నా అందులో ఏదైనా క్లూ దొరికేది. అసలు ఆ డైరీ ఏమైందో అర్థం కావట్లేదు. ఇప్పుడు ఎలా? ఇంకా పాప చూడలేదేమో. ప్రవాహం స్టార్ట్ అవ్వలేదు. కీ ఇచ్చి వదులుతా. హలో మాన్సీ మ్యామ్. అయ్యో అను, నీకొచ్చిందా? సారీ, నేను వేరే వాళ్ళకి చేయబోయి నీకు చేశాను. ఇట్స్ ఓకే మ్యామ్. ఊహించలేను. ఏంటను, ఏమైంది? ఓ, లైవ్ లో జరిగిన ఇన్సిడెంట్ చూసి దాని పర్యవస్థానం ఫ్యూచర్ లో ఎలా ఉంటుందో అని ఊహల్లోకెళ్ళావా? లేక ఆ దారుణాన్ని ఊహల్లో కూడా భరించలేకపోయావా? చూసావా, జరిగిన దానికి నువ్వు ఎంత స్ట్రగుల్ అవుతున్నావో. ఈ మాత్రం దానికి నువ్వు ఇలా అయిపోతే ఇక మీదట ఇంతకు మించి జరిగితే నువ్వు ఏమైపోతావో ఏమో. అన్న భయంతో హెచ్చరించాను. కాని నువ్వేమో నేనేదో నిన్ను కావాలని టార్గెట్ చేసినట్టు మాట్లాడుతున్నావు. ఇదేం న్యాయమాను చెప్పు? మీరెంత న్యాయంగా మాట్లాడతారో నాకు తెలుసులేండి మ్యామ్. మీరు పని కట్టుకుని మరీ చెప్పనవసరం లేదు. ఏంటి ఎట్టకోరమా? ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మీరే కన్ఫర్మ్ చేసుకోండి. మంచు చేసిన వాళ్ళు చెప్పుకోరు, చెడు చేసిన వాళ్ళు చెప్పరు. చెప్పనవసరం లేదు. మీరు ఏ కోవకి చెందిన వాళ్ళో నేను చెప్పడం అవసరం లేదనుకుంటే. అంటే నువ్వు నన్ను చెడ్డదానివి అంటున్నావా? నేను మంచి చెడు రెండూ చెప్పాను. మీరెందుకు చెడుగా ఆలోచిస్తున్నారు మేడం? అప్పుడప్పుడు మంచిగా కూడా ఆలోచించండి. ఎంత పొగరే నీకు! చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు నీకు ఎంత జరిగినో నీ నిక్కు అనగలేదే. చెప్తా, దీనికి 10 ప్లాన్ చేసి నీ టెక్కు అనుస్తా. ఐఎమ్ సారీ మ్యామ్. వన్స్ అగైన్ ఐఎమ్ రియల్లీ సారీ. దీన్ని ఇక్కడితో మర్చిపోదాం. నేను అది చెప్పడానికే వచ్చాను మ్యామ్. దీన్ని ఇంతటితో వదిలేద్దాం. మీ ఫోన్లో నుంచి ఆ ఫోటోని డిలీట్ చేసేయండి. మీ మీద నాకు ఒక నమ్మకం ఉంది మ్యామ్. ఆ నమ్మకం ఎప్పటికీ అలాగే నిలబడాలి. ఆ ఫోటో డిలీట్ చేసేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, మనది కానిది మన దగ్గర ఉంటే మనకి లేనిపోని ఆశలు పుడతాయి మ్యామ్. అది ఏవైనా సరే.
దానివల్ల మన ఉనికికే ప్రమాదం. అవసరమా చెప్పండి? మనం ఎప్పట్లాగే ఏమీ జరగనట్టు మన పనుల్లోకి మనం వెళ్ళిపోవాలంటే మన మైండ్లోంచి దీనికి సంబంధించిన మెమొరీ మొత్తం డిలీట్ చేయాలి. అలా జరగాలి అంటే ముందు మీరు మీ ఫోన్లో ఉన్న ఫోటోని డిలీట్ చేయండి. సో ప్లీజ్. మీరే డిలీట్ చేసేయండి మ్యామ్. మీ చేతులతో మీరే డిలీట్ చేయడం వల్ల మీకు ఇంకొంచెం రిలీఫ్గా ఉంటుంది. అందుకే ప్లీజ్ డిలీట్ మ్యామ్. అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ అనవసరంగా మన ఇద్దరిని బాధ పెట్టింది మ్యామ్. ముఖ్యంగా నన్ను. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేస్తే మీ మీద ఎవరైనా నిజంగా అటాక్ చేయబోయారా అనేది క్లారిటీ వస్తుంది. సో అప్పుడు మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. నిన్న నీకు అనూకని చేసిచ్చిన కెళ్ళేలను పొద్దున గోపిని బయట పడేయమన్నాను. అది పొరపాటున వాటిని తినిందంట. ఆఖరికి మనల్ని వదిలేసి వెళ్లిపోయింది. పైగా అవి నా చేతులతో చేసినవి. ఒకవేళ నిజంగా అందులో విష ప్రయోగం జరుగుంటే అందరి దృష్టిలో నేనే కన్న బిడ్డల్ని కడతీర్చాలనుకున్న తల్లి అని మాట వస్తే నాకు ఎంత నరకంగా ఉంటుందో ఆలోచించు కేశవ. అంటే ఆయన వాళ్లే అనేది వాస్తవం. గోపి, అమ్మా, ఆర్య కోసం చేసిన పాయసం తీసుకురా. అలాగే అమ్మా. అను, నువ్విక్కడే ఉండు, నేను వెళ్లి ప్రయత్నిస్తాను. ఒక్క ముద్దైనా తినార్యా. అమ్మా, నాకు నిజంగానే ఆకలిగా లేదు. బిడ్డ ఆకలిని కనిపెట్టలేని తల్లిని కాదు నేను. ఆకలి లేకపోవడం వేరు, ఆకలిని చంపుకోవడం వేరు. గుండెల్లో ఉన్న భారం గొంతు కట్టుపడుతుందమ్మా. అలాంటప్పుడు తిని ప్రయోజనం ఏముంటుంది? అలా అనకార్య. పోనీ ఒక్క స్పూన్ పాయసమైనా తిను.
తినార్యా. ఏమైందను? ఎందుకలా తోసేసావు? అత్తమ్మా, అది ఏమైంది? అంటే అందులో అందులో పొరపాటున ఏమైనా అంటే నీ ఉద్దేశం నేనే నా కొడుక్కి తినే తిండిలో ఏదైనా కలిపానా? అమ్మా, నా ఉద్దేశం మీరని కాదత్తమ్మా. కన్న తల్లే కసాయి తల్లనే పరిస్థితికి నా నమ్మకం వమ్ము కాకుండా కాపాడుకుంటాను. అత్తమ్మా, దయచేసి నన్ను మన్నించండి. ఫస్ట్ టైం ఈ ఇంట్లో నీ స్థాయికి తగ్గట్లో అడుక్కుంటున్నావు. కంగ్రాట్స్ అను. ఇది ఇలాగే కంటిన్యూ చేయి, అది కూడా నా అండర్లో. నువ్వింతలా అడగాల్సిన అవసరం లేదను. తల్లికి బిడ్డల మీద తప్పు చేశారన్న కోపమో బాధో ఉండొచ్చు కాని అది దృష్టిలో పెట్టుకుని బిడ్డల్ని బాధపెట్టు. అమ్మా, నాకు కూడా పెట్టమ్మా.
నన్ను డబ్బుతో కొనలేరురా. నేను డబ్బు కోసం ఆశపడేవాడినైతే ఇప్పటికి ఎన్నో కోట్లు సంపాదించేవాడిని. మీరెంతో ఆశ చూపించినా నేను లొంగను లొంగను లొంగను. కళ్యాణి, ఒప్పుకుంటావా ఒప్పుకోవా? కాల్ చేస్తా. ఏమనుకుంటున్నారా మీరు? నన్ను నా భార్యని కిడ్నాప్ చేస్తే రిపోర్ట్ మార్చేస్తాననుకుంటారా? అది జరగని పని. కళ్యాణి, నువ్వేం భయపడకు. మీరెంత టార్చర్ పెట్టినా నేను ఈ పని చేయను. రే వదలండ్రా. రే నా పిల్లల్ని చేయకండ్రా. చిన్న పిల్లర్రా, పాపరా, వదిలేయండి. ఒప్పుకుంటావా లేదా? చిన్నపిల్లడ్రా, పాపరా, వదిలేయండిరా. ఈ పిల్లల్ని చంపేస్తాం. ఒప్పుకుంటావా ఒప్పుకోవా? ఆర్యవర్ధన్ గారికి తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం అంటే అంత సామాన్యమైన విషయం కాదురా. నా మాట వినండి. చంపేస్తా. చేస్తాను చేస్తాను. మీకు అనుగుణంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ని ప్రిపేర్ చేస్తాను. ప్లీజ్ నా ఫ్యామిలీని వదిలేయండి. వాట్? మీరానా? అవును, ఇలాంటివి మీరా అయితే బాగా డీల్ చేయగలదు. ఎందుకంటే అక్కడ ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ మాట్లాడాలి, ఇంటర్నేషనల్ డీలర్స్ తో డీల్ చేయాలి. అన్నిటికీ మించి బ్రోయింగ్ అని కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఫుడ్ అని, బెడ్ అని. ఐ మీన్ హోటల్ అకామిడేషన్ అన్ని దగ్గరుండి చూసుకోవాలి కదా. సో బ్రోయిన్ల గురించి ఎంతో కేరింగ్ తీసుకునే మీరా అయితేనే అలాంటి ట్రిప్ కి అన్ని రకాలుగా వర్తబుల్ అని నా అభిప్రాయం. ఏమంటావను? నేను చెప్పినవని కరెక్టే కదా? బ్రోయిన్లని కేర్ఫుల్ గా చూసుకోవాలి. ఫుడ్ అని, బెడ్ అని. ఫుడ్ అని, బెడ్ అని. ఫుడ్ అని, బెడ్ అని. ఫుడ్ అని, బెడ్ అని. అలా జరగకూడదు, అలా జరగకూడదు, అలా జరగకూడదు. పాపకి మనం అనుకున్నట్లే కనెక్ట్ అయినట్టుంది. మనం పోస్ట్ లంచ్ మీటింగ్ కంటిన్యూ చేద్దాం. సో ప్లీజ్. అనుమా, ఏమైంది? నీతో బ్రోయిన్ల ఫారెన్ లో ఉంటే పరిస్థితి ఏంటో ఊహించుకున్నట్లుంది మీరా. అదే అంత దూరం వెళ్తే ఈఫిల్ టవర్ అవన్నీ ఎలాగో తిరుగుతారు కదా, అవన్నీ మిస్ అయిపోతుందేమోనని భయపడి ఉంటుంది. అను దానికే ఇంతలా భయపడ్డం ఎందుకు? అంతేనా, ఇంకేమైనా అవుతుందేమో అని. మాన్సీ, నువ్వు ఉండు.
అసలేం మాట్లాడతావో అర్థమే కాదు. నీ మట్టి బుర్రకు అర్థం కాకపోవచ్చు నీరజ్, తనకి బాగా అర్థమైంది. సరే, మీటింగ్లో నా పని అయిపోయింది, వస్తాను. ఏమైంది వదినమ్మా? ఎందుకలా అందరి ముందు ఉలికిపడ్డారు? అలా అయితే నేనే మీకు కొన్ని వందల సార్లు సారీ చెప్పాలి. రకరకాల ప్రవర్తనలతో మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. అయినా సరే నన్ను తప్పు పట్టకుండా నా బిహేవియర్ గురించి హెచ్చరించి నాలో మార్పు కోసం కొంచెం దూరం పెట్టారే తప్ప మీకు నేనంటే అప్పుడు ఇప్పుడు ఎంత ప్రేమో నాకు తెలుసు సార్. అంటే మనిద్దరి మధ్య ఈ డిస్టర్బెన్స్ రాకముందు ఎప్పుడు అనే నా ఉద్దేశం సార్. అను, నీకు నా మీద నమ్మకం ఉందా? సార్, నమ్మకానికి నిర్వచనమైన మీరు ఈ ప్రశ్న అడగడం ఏంటి సార్? అంటే నా ఉద్దేశం నీ మంచి గురించి నేను ఎలాంటి డెసిషన్ తీసుకున్నా దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? మీతో 7 అడుగులు వేసిందే అందుకు సార్. మనస వాచ కర్మణ నేను మీ దాన్ని సార్. మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా అది కష్టమైనా నష్టమైనా ఒక్క మాటలో చెప్పాలంటే మీకోసం, మీ ప్రేమ కోసం ఇంకో జన్మ ఎత్తిన దాన్ని సార్. అలాంటిది మీ మాటకి నేను కట్టుబడి ఉండకపోతే ఇక ఈ జన్మకి అర్థమేముంది సార్? అంటే జన్మ జన్మలకి నేను మీ భార్యనే అవ్వాలని ఆశ సార్. అందుకే ఇలా ఇంతగా ప్రేమించే భార్య దొరకడం నా అదృష్టమనం. నాకు మళ్ళీ మళ్ళీ నీ ప్రేమని పొందే అవకాశం రావటం ఒక వరం ఆర్య. అందుకే
నిన్ను నీ ప్రేమని నేనెప్పటికీ దూరం చేసుకోలేను. ఒక్క మాటలో చెప్పాలంటే బ్రతకలేను. అంత మాట అనకండి సార్. లేదను. ఈ మధ్య జరిగిన రకరకాల ఇన్సిడెంట్స్ నీకు నాకు మధ్య దూరాన్ని పెంచాయి. అది నువ్వు గాని నేను గాని భరించలేని బాధనిచ్చింది. ఒక రకంగా అమ్మ కూడా ఇంట్లో అంతే బాధపడుతుంది. సార్, అది ఎలాంటి నిర్ణయమైనా